దొంగ దెయ్యం పార్ట్ 2. వద్దు, అలా చెయ్యకు, నన్ను విడిచిపెట్టు. ఔరూహృత భీషుం పాపకృత జురోహి హిజులా సక్రతం హం హతం హుయం. మాంత్రికురాలు జపించే వినాశ మంత్రం దాటికి అక్కడున్న దెయ్యం తట్టుకోలేకపోతుంది. ఆ సమయంలో దెయ్యం భాగాలు ఒక్కొక్కటిగా విడిపోతూ నాశనమవుతాయి. నన్ను అంతం చెయ్యకు. ఈ లోకంలో ఏ ఆత్మ అయినా తనకు ఎదురు లేదని భావిస్తే ఇదే గతి పడుతుంది. నిజానికి ఈ మాంత్రికురాలు లోకంలో విచ్చలవిడిగా తిరిగే ఆత్మలను తన మంత్రశక్తులతో అంతం చేసింది. మరోవైపు దెయ్యం ఎవరని తెలుసుకున్న ఊరి పెద్ద గుహ వద్ద నుండి మెల్లిగా నడుస్తూ ఇంటికి చేరుకుంటాడు. ఇంత ఆలస్యమైంది, ఎక్కడికి వెళ్లారండి? నా గురించి వదిలే గాని ఒకప్పుడు మీ ఊర్లో ఎవరో మాంత్రికురాలు ఉండేదని చెప్పావు కదా, ఇప్పుడు ఆవిడ ఎక్కడుంటుందో తెలుసా? ఇప్పుడు ఆమె వివరాలు ఎందుకు అడుగుతున్నారండి? విసిగించకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు పద్మా. అలా ఊరి పెద్ద తన భార్య ద్వారా మాంత్రికురాలు వివరాలు తెలుసుకుంటాడు. అయితే మరుసటి రోజు ఉదయం గతంలో దొంగతనం చేసిన వారితో ఊరి పెద్ద సమావేశమవుతాడు. ఏటయ్యా, ఉన్న పలంగా అందరినీ రమ్మన్నారు. చూడు కేశవులు, మొన్నటి వరకు ఆ దయ్యం దొంగతనాలు మాత్రమే చేసేది, ఇప్పుడు చంపడం కూడా మొదలు పెట్టింది. ఇలాగే ఉంటే ఈ ఊరు శ్మశానంగా మారిపోతుంది. అవునయ్యా, మాకు కూడా అదే భయం వేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆ దయ్యాన్ని అడ్డుకోవడానికి ఒక మాంత్రికురాలను తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడున్న సమస్యకు ఇదే పరిష్కారం. అదే మంచి పని అయ్యా, త్వరగా ఆ దయ్యం అంతమైపోతే ఊర్లో అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. అవును, అందుకే నేను కేశవులు ఆ మాంత్రికురాలని కలవడానికి వెళ్తాం. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే అయ్య గారు, మీరు కొంచెం త్వరగా పని పూర్తి చేసుకురండి, లేదంటే ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తుంది. అలా ఏం జరగదులే, మీరు ధైర్యంగా ఉండండి. అలా మాట్లాడటం పూర్తయిన తర్వాత ఊరి పెద్ద కేశవులను తీసుకుని అక్కడ నుండి బయలుదేరుతాడు. మరోవైపు గృహలో ఉన్న దెయ్యం తన సొంతమైన సంపదను చూసి ఆనందపడుతుంది. అయితే అదే సమయంలో తన చావును తలంచుకుని కోపంతో రగిలిపోతుంది. ఎన్ని రోజులు జరిగిన దొంగతనాలను ముగింపు పలికి ఈ రోజు నుండి చావులకు ముహూర్తం పలకాలి. దెయ్యం తన చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి గృహలో నుండి మాయమవుతుంది. అలా మాయమైన దెయ్యం తన చావుకు కారకులైన ఒక వ్యక్తి ఇంటి ముందు ప్రత్యక్షమై వింత వింత శబ్దాలు చేస్తుంది. మరోవైపు ఊరి పెద్ద మరియు కేశవులు కలిసి రుహిజా అనే ఒక కొండ ఎక్కుతుంటారు. అలా వారు కాసేపు ప్రయాణం చేసిన తర్వాత కొండ పై భాగానికి చేరుకుంటారు. ఆ సమయంలో అక్కడ మాంత్రికురాలు చేతిలో ఒక కపాలం పట్టుకుని దానికి రక్తపు పిండాలను పెడుతుంది. ఎవర్రా మీరు? నా గురించి తెలిసే వచ్చారా లేక దారి తప్పేటు వచ్చారా? మాత, మా ఊరికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను మీరే తీర్చగలరని తెలుసుకుని వచ్చాం. మనుషులు సమస్యలను సృష్టించడం, ఆ సమస్యలలో పడడం సహజమే కదా. అసలు మీ సమస్యకు మూలమేంటో చెప్పు. ఏవండి, అసలు ఈ గోల ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు. ఈ శబ్దాలు ఇంటి బయట నుండి వస్తున్నట్టు ఉన్నాయండి. అవును నిజమే, నేను వెళ్ళి అదేంటో చూసి వస్తాను, ఆగు అని కొమరయ్య గదిలో నుండి ఇంటి బయటకు వస్తాడు. అయితే అక్కడ దెయ్యాన్ని చూడగానే కొమరయ్య నోటి వెంట మాట రాదు. అయ్యో కొమరయ్య, నిన్ను పలకరించకుండా చంపేస్తానా? సర్లే, మిగిలిన వాళ్ళనైనా పలకరిస్తా అని దెయ్యం అక్కడ పడి ఉన్న శవాన్ని తన శక్తితో మాయం చేస్తుంది. అయితే ఇదంతా ఇంట్లో నుండి కొమరయ్య భార్య చూసి స్పృహ కోల్పోతుంది. మరోవైపు ఊరి పెద్ద మాంత్రికురాలితో జరిగింది మొత్తం వివరిస్తాడు. ఆ సమయంలోనే చనిపోయిన సులోచనాదేవి దెయ్యంగా మారినట్టు కేశవులకు తెలుస్తుంది. గతంలో మీరు చేసిన తప్పులు ఇప్పుడు మీ ఊరికే శాపంగా మారి. అవును మాత, ఇన్ని రోజులు దొంగతనాలను సరిపెట్టుకుంటున్నాం కానీ ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీసేంత వరకు వచ్చింది. ఈ పరిస్థితికి కారణం మీరు, మీలో ఉన్న దురాశ. మీరు చెప్పింది నిజమే మాత, కానీ ఇప్పుడు మీ సాయం కోరు వచ్చాం. దయచేసి మా ఊరిని కాపాడండి. సరే, మీ ఊరికి బయలుదేరుదాం పదండి.
మాంత్రికురాలు మాట ఇవ్వడంతో ఇద్దరి మనసులు కాస్త కుదుట పడతాయి. అలా వారంతా కలిసి రుహిజా కొండ దగ్గర నుండి ప్రయాణం మొదలు పెడతారు. అయ్యగారు, మీకు ముందే ఆ దయ్యం గురించి తెలుసా? తెలుసు కేశవులు. కానీ దయ్యం ఎప్పుడైతే రాజేంద్ర ప్రాణాలు తీసిందో అప్పుడే సులోచన దేవి అని తెలిసింది. అందుకే ఆ చావులను ఆపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైతే మన అందరి ప్రాణాలు ఆ మాంత్రికురాల చేతిలోనే ఉన్నాయి అయ్యగారు. అవును కేశవులు, నాకు నమ్మకం ఉంది ఈ మాంత్రికురాలు ఆ దయ్యాన్ని అంతం చేస్తుందని. మరోవైపు సూర్యోదయం కావడంతో ఊర్లో తిరుగుతున్న దెయ్యం మాయమై గృహలో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దెయ్యం తన సంపద మొత్తం ఉందో లేదో అని తనిఖీ చేసుకుంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటే మధ్యాహ్న వేళకు మాంత్రికురాలు ఊర్లోకి అడుగు పెడుతుంది. ఆమె రాకతో ఊర్లో చాలా మందికి ధైర్యం వస్తుంది. మీలో కొంతమంది కారణంగా చనిపోయిన సులోచనా దేవి ఆత్మ ఊరిలో జరిగే అనార్థాలకు మూలం. మీరంతా ఒకసారి నా మాట శ్రద్ధగా వినండి. గతంలో చనిపోయి దెయ్యంగా మారిన సులోచనా దేవిని అడ్డుకోవాలంటే ముందుగా పిండకృతం జరిపించాలి. అదేదో త్వరగా చేయండి మాత. ఆ పని నేను చేయకూడదు. ఎవరైతే ఆమె చావుకు కారణమయ్యారో వారిలో ఒకరు ఈ పిండకృతం జరపాలి. అందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారో ముందుకు రండి. ఆ సమయంలో ముందుకు రావడానికి ఎవరూ సాహసించరు. అయితే కేశవులు కాసేపు ఆలోచించుకుని ఆ పని చేయడానికి ముందుకొస్తాడు. అప్పుడు మాంత్రికురాలు ఈ రాత్రికి పిండాకృతం చేయడానికి సిద్ధపడమని కేశవులకు చెబుతుంది. పిండకృతం పూర్తయ్యే వరకు నువ్వు కూర్చున్న చోటు నుండి లేవడానికి వీల్లేదు. అలాగే మాత, మీరు చెప్పినట్టే చేస్తాను. మరో విషయం, ఈ పిండకృతం కార్యం జరిగే సమయంలో ఆ దయ్యం నీ దృష్టి మళ్లించడానికి చూస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. సరే మాత. మాంత్రికురాలు కొన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత పూజ మొదలు పెడుతుంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య 3 పిండాలు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు కేశవులు వాటిని త్రిభుజాకారంలో పెడతాడు. కేశవులు, అరే కేశవులు, చేసే పని మీద దృష్టి పెట్టు. గతంలో నన్ను చంపడమే కాకుండా ఇప్పుడు నన్ను అడ్డుకోవడానికి ఎవరో మాంత్రికురాలను తీసుకొచ్చావా కేశవులు? కేశవులు, ఆ పిండాలను తీసుకెళ్లి ఊరి పొలిమేర దగ్గర పెట్టి తిరిగి వెనక్కి చూడకుండా మళ్ళీ ఈ చోటు వద్దకు రా. సరే మాత. నన్ను ఏమైనా సాయం చేయమంటావా కేశవులు? కేశవులు ఆ 3 పిండాలు పట్టుకుని వెళ్తుంటే దెయ్యం వెనకే వెంబడిస్తుంది. అలా వణుకుతున్న చేతులతో నడుస్తూ ఊరి పొలిమేర వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో దెయ్యం కేశవుల ముందు కొన్ని బంగారు నాణాలు పడేస్తుంది. ఇలాంటివి ఇంకెన్నో గృహాలు ఉన్నాయి లోపల. అవి కావాలంటే నాతో పాటు రా కేశవులు. నువ్వు నా దృష్టి మళ్లించలేవు. ఈ రాత్రికి నీకు అంతం తప్పదు అని కేశవులు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. మరోవైపు మాంత్రికురాలు దెయ్యాన్ని బంధించడానికి ఒక తంత్ర ముగ్గు సిద్ధం చేస్తుంది. ఇదంతా కూడా కొంతమంది గ్రామస్తులు దూరం నుండి గమనిస్తారు. ఇంతలో దెయ్యం రావడం గ్రామస్తులు గమనిస్తారు. ఆ తర్వాత కేశవులు మాంత్రికురాలు సిద్ధం చేసిన ముగ్గు మధ్యలో 3 రక్తపు చుక్కలు వేస్తాడు. నిశ్చిల హుయు జరిదా క్రోధజుహి జరిదా భూత కృత పతనం హం కం క్రం. మాంత్రికురాలు దాటిని దెయ్యం తట్టుకోలేకపోతుంది. మరోవైపు తమ సమస్య తీరబోతుందని గ్రామస్తులు ధైర్యంగా ఉంటారు. నీలాంటి ఆత్మలు ఈ లోకంలో ఎక్కువ కాలం సంచరించకూడదు. అది మానవ మనుగడకే ప్రమాదం. నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. ఒక జిత్తును మారి మాంత్రికురాలు నాకే సలహా ఇస్తుంది. నీకు నా శక్తి ఏంటో అర్థం కాలేదనుకుంటా. అందుకే నువ్వు ఇలా పొగరుతో మాట్లాడుతున్నావు. నన్ను ఇప్పుడు అంతం చేసి ఈ దుష్టులకు సహాయం చేయడమేనా నీ శక్తి? ఇద్దరి మధ్య వాదన గమనించిన కేశవులు, మాత, వెంటనే ఆ దయ్యాన్ని అంతం చేసేయండి. తొందరపడకు కేశవులు. నువ్వు ఊరి పొలిమేర దగ్గరికి పెట్టిన పిండాల నుండి మరి కాసేపట్లో శక్తి విడుదలై ఈ ఆత్మలను అంతం చేస్తుంది. ఈ రోజుతో పీడ వదులుతుంది. ఈలోగా మేము వెళ్ళి ఆ గృహ లోపల ఉన్న సంపద పంచుకొని వస్తాం మాత. మళ్ళీ ఆ సంపద గురించి ఆలోచిస్తామేంటి కేశవులు? మీకు తెలియదు అయ్యగారు, ఈ దయ్యం వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. కనీసం ఇప్పుడైనా ఫలితం దక్కనివ్వండి అని కేశవులు మరికొంతమందిని తీసుకుని అక్కడ నుండి సంపద ఉన్న గృహ వద్దకు బయలుదేరుతాడు. చూసారా ఊరి పెద్దగారు, వీళ్ళ ప్రాణాలు కాపాడడం కోసమా ఇంతగా ఆరాటపడ్డారు. అలా సమయం గడుస్తుంది. మరోవైపు గృహ వద్దకు చేరుకున్న గ్రామస్తులు అక్కడున్న సంపదను చూసి తెగ సంతోషపడతారు.
ఇదిలా ఉండగా ఊరి పొలిమేర వద్ద కేశవులు పెట్టిన 3 పిండాల నుండి ఒక శక్తి విడుదలై దెయ్యం ఉన్న వద్దకు ప్రయాణిస్తూ వస్తుంది. నీకు ఆత్మలు అంతం చేయడమే పని అనుకుంటా. నన్ను విసిగించకు. ఎందుకని అలా చిరాకు పడుతున్నావు? కాసేపట్లో నేను ఎలాగో నాశనం అవుతాను కదా. ఆ తర్వాత నా సంపదతో నన్ను చంపిన వారు సంతోషంగా ఉంటారు. దెయ్యం మాటలకు మాంత్రికురాలు ఆలోచనలో పడుతుంది. ఇంతలో అటుగా దెయ్యాన్ని అంతం చేసే శక్తి దూసుకుంటూ వస్తుంది. ఇది నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నన్ను కాపాడావా? చివరి క్షణం వరకు నేను అంతం చేయాలనుకున్నా, కానీ ఇలాంటి దురాశపరులైన మనుషుల కోసం నేను అంతం చేయడం నాకు ఇష్టం లేదు. సరిగ్గా చెప్పారు మాత. గతంలో దురాశకు పోయి ఆమెను చంపేశారు. ఇప్పుడు కూడా ఆ సంపద కోసం పాకులాడుతున్నారు. అసలు వారికి కొంచెం కూడా మనస్సాక్షి లేదు. అందుకే వారికి సరైన గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. అరే, ఈ మాటికే ఆ దయ్యం అంతమైపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న సంపద ఏ వాటాలో పంచుకోవాలో నేను చెబుతాను. ఎవరిని ఎలా చంపాలో నేను నిర్ణయిస్తా. మాంత్రికురాలు చేతిలో అంతం కావలసిన దెయ్యం తమ ముందు ప్రత్యక్షం అవడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో దెయ్యం తన శక్తితో గృహద్వారం మూసుకుని పోయేలా చేస్తుంది. వద్దు, మమ్మల్ని చంపకు. అసలు నీ సంపదలో చిల్లి కమ్ముకోవడం మాకొద్దు. ఈ చోటు బాగా మురికగా ఉంది. ఇప్పుడు మీ రథంతో శుభ్రం చేస్తా. నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. నీ సాయానికి కృతజ్ఞతలు. భవిష్యత్తులో నీకు ఎప్పుడైనా సాయం కావాలంటే నన్ను అడుగు. అలాంటి రోజు వస్తే తప్పకుండా సాయం అడుగుతా. ఎందుకంటే ఈ లోకంలో మంచి కన్నా చెడే ఎక్కువ ఉంది కదా. వారు మాట్లాడుకోవడం పూర్తయిన తర్వాత మాంత్రికురాలు తిరిగి తన చోటు వద్దకు బయలుదేరి వెళ్లిపోతుంది. అలానే దెయ్యం ఆ గృహలోనే నివాసం ఉంటుంది.